అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద. ఈరోజు పంచాంగం జూలై 31, 2024 బుధవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం ఏకాదశి సాయంత్రం 5:23 తదుపరి ద్వాదశి రోహిణి మధ్యాహ్నం 12:37 తదుపరి మృగశిర వర్జం ఉదయం 6:25 వరకు తిరిగి సాయంత్రం 6:07 నుంచి 7:42 వరకు అమృత గడియలు తెల్లవారితే 3:34 నుంచి 5:08 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:32 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్త సమయం సాయంత్రం 6:31 వరకు సర్వ ఏకాదశి జూలై 31, 2024 బుధవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ప్రారంభించబోయే పనులలో అలసటకు గురవకుండా చూసుకోండి. తోటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనఃపీడ ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం శివనామాన్ని జపించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి శుభకాలం. అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇష్టదేవతారాధన శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మనశ్శాంతిని తగ్గిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి సందర్శనం శుభకరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన విధంగా ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. శివనామాన్ని జపించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాలలో నిపుణుల సలహాలు అవసరమవుతాయి. ఉద్యోగంలో మీపై అధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. దుర్గా ధ్యానం శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. మంచి సమయం. ప్రారంభించిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఇష్టదైవతారాధన శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ముఖ్య విషయాలలో కుటుంబ సహకారం ఉంటుంది. మీ రంగాలలో జాగ్రత్తగా పనిచేయాలి. కీలక విషయాలను కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకుంటే చాలా మంచిది. కలహ సూచన ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన పనిని ఎత్తికేలకు పూర్తి చేయగలుగుతారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ సర్దుకుంటాయి. సూర్య ఆరాధన శుభకరం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారు మీ రంగాలలో ఆశించిన విధంగా ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మీ రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమకాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. శ్రీ లక్ష్మీ ధ్యానం వల్ల మనోబలం పెరగడంతో పాటు శుభప్రదంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.
మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.